జయ జీవితం ఎక్కడి నుండి ఎక్కడికి రాబోతుందో చూద్దాం. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? కీర్తనలు 6వ కీర్తన 9వ వచనం 10వ వచనం. అంతే, అయిపోయింది. దేవుడు నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు. ఇప్పుడు శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కి మళ్ళుచున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ మైటీ గాడ్ వీ హ్యావ్. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞాపం చేశాడు. మీరు ఆరాధనలో ఉన్నప్పుడంట దేవుడు ఒక మాట అని అంటున్నాడు, ఏంటి మీకు ఎందుకు ఇక వేదన? నేను మీ ప్రార్థన, మీ విన్నపం ఆలకించే. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుంది అంతే. నువ్వు మార్చుకుంటే నీకు మంచి జరుగుతుంది అంతే. ఆమేన్. కాబట్టి ఆకస్మికంగా అంటే హఠాత్తుగా ఒక కార్యం జరిగింది. ఇప్పుడు మన చర్చిలో శత్రువులు వచ్చారట. ఎవడా పాలన్స్ నుండి వస్తాడు, వాడు ఏదో చెప్తాడట, వీళ్ళంతా ఏదో సిద్ధపడి ఉన్నారట. మనం కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోదాం, మంచి ఎక్కువ మందికి వెళ్దామని శత్రువు అంతా వచ్చేసారట. కొంతమందికి వినబుద్ధి లేకుండా ఉండడం, కొంతమందికి ఆకలి కల్పించడం, సమయాన్ని చూసే మనసును, రకరకాల మనస్తత్వాలని కల్పించి మిమ్మల్ని వాక్యం మనసుకు ఎక్కకుండా చేయడానికి, మీరెక్కడ దీవించబడతారని వాడి ప్రయత్నాలతో వచ్చేసారట శత్రుమూకలందరూ. అయితే ఇప్పుడు మీరు ఆరాధనలోకి వెళ్ళినప్పుడు దేవుడు మీ హృదయాలను చూశాడు. ఇప్పుడు చూసిన తర్వాత మీలో రియల్గా ఆ పశ్చాత్తాపం, రియల్గా మీలో ఆ దైవికమైనటువంటి ఆ సిద్ధపాటు రావడం శత్రువు చూసి ఆకస్మికంగా వెనక్కి వెళ్ళిపోయాడట. అంటే వాడికి ఏమైంది? ఇప్పుడు భయం వేసేసింది. వీళ్ళ దగ్గర మనం ఉండలేము కూడా. వీళ్ళలో ఏదో ఒక ఫైర్, వీళ్ళలో ఏదో ఒక మంట, వారి సంఘములో అగ్ని మంట పుట్టెను అంటాడు కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు స్టార్ట్ అయిందంట ఆ ఫైరు. వాడు అన్నీ తెచ్చుకున్నోడెల్లా ఏం చేయకుండా అన్ని మలుసుకొని వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే, సరే, వాక్యంలోనికి వెళ్దాం. జయ జీవితము దేవుడు ఇవ్వాలి అనేది ఆశ మీకు. మీలో ఒక విక్టరీ రావాలి. ఓడిపోయాను అనే భయం వద్దు, పడిపోయాను అనే దిగులు వద్దు, నాకేం జరగలేదు అనే నిరాశ వద్దు. నా ముందున్నవాడు, నాతో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. లోకమును జయించిన విజయం మన ఫెయిత్, మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఈరోజు ఈ జయ జీవితంలో 6 లోయల గురించి నేను చెప్తాను. మీరు ఇంతకుముందు వినుండొచ్చు, నేనైతే మీకు తెలియచేయలేదు. కానీ ఇప్పుడు ఏ లోయలో నుండి నీకు దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు అనేది. మొదటిది గాఢాంధకారపు లోయ. ఈ లోయలో పడి వెళ్తున్నాడు దావీదు. అయితే చెప్తున్నాడు, నాలాంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ గాఢాంధకారం కమ్ముకొని? అంటే ఎటువైపు చూసినా చీకటులే కానీ వెలుగు లేదు, అట్లా కమ్మినట్టుగా ఉంది. మళ్ళీ అది లోయ. ఆ లోయలో ఇంకేముంటుంది? నేను రాజస్థాన్ వెళ్ళేటప్పుడు, ఢిల్లీ వెళ్ళేటప్పుడు, మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటే కొన్ని గుట్టలు తొలిచిన తర్వాత గుహలో నుండి పోతాయి ట్రైన్.
అప్పుడు అని చీకటి వస్తుంది. అయ్యో గుహలోకి వచ్చినప్పుడు చీకటికి వస్తూ ఉంటుంది. అప్పుడు అనిపించేది నాకు, అమ్మ ఇది ఎప్పుడు దాటుద్దో గుహ అని అనిపించేది. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? గాఢాంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ దేవుని బిడ్డలారా, బ్రతుకుతున్నామనే పేరే కానీ మనం దేనిలో బలంగా లేమండి. దేనిలో బలంగా లేము కదా. అనుకున్నంతగా, మనం ఊహించినంతగా మన పట్ల ఏది జరగట్లేదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా మనము ఉన్నది మాత్రం గాఢాంధకారంలోనే ఉన్నాం. అయితే దావీదు అంటున్నాడు, నువ్వు ఒకవేళ అటువంటి గాఢాంధకారపు లోయలో పడి వెళ్తున్నావేమో, దానిని ఎవరూ మార్చలేని స్థితిలో. ఎన్ని వాక్యాలు వింటున్నావు. క్రిస్దాస్ గారే కాదు, మా జాయిబాబు అనేక మంది దైవజనులు కూడా పిలిపించి అనేక సందర్భాల్లో అనేక మాటలు వినిపించినా కూడా మన పరిస్థితులలో విజయాలు రావట్లేదు, మార్పు రావట్లేదు. కృంగిపోయిన వాడు కృంగిపోయినట్టుగానే, దిగులు పడేవాడు దిగులు పడినట్టునే, ఆలోచించేవాడు ఆలోచిస్తున్నట్టుగానే, రోగివాడు రోగిస్తుగానే, పరిస్థితులు మారక, మనసులో మనశ్శాంతి లేక, దినదినము నీవు ఆత్మీకంగా ఎదగలేక, అన్ని విధాలుగా నలగగొట్టబడుతున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆ గాఢాంధకారపు లోయలో పడి నువ్వు వెళుతున్నా దేవుడు అందులో నిన్ను ఉంచకుండా ఏం చేస్తాడట? ఏ అపాయము, గాఢాంధకారపు లోయలో పడి వెలుచున్న ఏమన్నాడు? ఏ అపాయము ఇంకా రానియడు. ఏదో అపాయం వస్తుందేమో, నా కళ్ళతో నా బిడ్డ పెళ్ళి చూస్తానో లేదో, నా కొడుకు పెళ్ళి చూస్తానో లేదో, ఈ ఆరోగ్యం ఇలానే కృషించిపోతే ఎట్లా, ఈ పరిస్థితులు ఇట్లానే అయిపోతే ఎలా, ఎన్ని రకాలుగా నువ్వు మనోవేదనకు గురవుతున్నావు. ఒకవేళ ఒక ప్లేస్కి డబ్బులు కట్టి పూర్తిగా కట్టడానికి అవకాశం లేకుండా ఇంకా రకరకాలమైనటువంటి పరిస్థితుల్లోనూ అలా వెళ్ళిపోతున్నావేమో. నువ్వు ఏ అపాయమునకు భయపడు. కారణం, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో ఎవరుంటారట? దేవుని యొక్క దుడ్డు కర్ర, దేవుని యొక్క దండం మనల్ని ఆదరించడానికి ఆయన కూడా మనతో వస్తూ ఉన్నాడట. అదే గాఢాంధకారములో నీతో పాటు నీ వెనక నువ్వు నమ్ముకున్నవాడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 27 నుండి 29. మొదటి రాజులు ఇజ్రాయేల్ రాజుతో ఇలా అంటున్నాడు. సిరియన్లు అంటున్నారట, దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అనుకుంటున్నారట సిరియన్లు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు చూడండి, దేవుడు కొండలకే దేవుడు అంటే ఉన్నోడికే దేవుడు. దేవుడట ఎవరికి దేవుడు? ఉన్నోడికే దేవుడు. అన్ని హార్బాట్ల ఉన్నోడికే దేవుడు, హంగులున్నోడికే దేవుడు, కొట్టేటోడికే దేవుడు. ఇలా లోకంలో సామెత ఉందంట. ఈ దేవుడు, సిరియన్లు అంటున్నారట బయట ఉన్నటువంటి ప్రజలు, ఈ ఇజ్రాయేలీలు ఆరాధించే దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. ఇంకా ఏం ప్రార్థన చేస్తావు? ఇంకా ఎంతకని ఉపవాసం ఉంటావు? ఇంకా ఎంతకని మందిరానికి వెళ్తావు? ఇంకెంతకని రేపు నెల వచ్చే నెల అని అనుకుంటే వెళ్ళిపోతావు. కాలం గడిచిపోతుంది, ముసలిదాని అవుతున్నావు, ముసలుడి అవుతున్నావు, ఇంకా రేపు అంటున్నావు. ఏంటి నీ పిచ్చితనం? దేవుడు అనేవాడు ఉంటే ఎప్పుడో చేసేవాడు, దేవుడికి ఎంత టైం అవసరం లేదు అనుకుంటూ సిరియన్లు అంటూ ఉన్నారట. దేవుడు కొండలకే లోయలకి అంటే పడిపోయినోడి కాదు, చెడిపోయినోడి కాదు, తక్కువలో ఉన్నవాడి కాదు, దిగువలో ఉన్నవాడి కాదు, ఉన్నోడికే దేవుడు అని చెప్పుకుంటున్నారట. అటువంటి సమయంలో మన దేవుడు ఏంటంట? గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన
ఏ అపాయమునకు భయపడ, నీ దండము నీ దుడ్డుకర్ర నన్ను ఆదరించును. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి మనిషి జీవితము లోయలో నుండే ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, ఆ లోయను నేను కొండలుగా మార్చబోతున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లోయని ఏం చేయబోతున్నాడట? కొండలుగా మార్చబోతున్నాడు. నేను మా ఇంటి దగ్గర మోర్ మార్కెట్ అని ఉంటుంది. మెయిన్ రోడ్డుకి కింద ఉన్న ఇండ్లు చూస్తే ఒక తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుంది అన్నట్టు కిందికి చూస్తే. మరి ఆ ప్లేస్ ఎవరిదో కానీ 2 రోజుల నుండి లారీతో మట్టి పోస్తున్నారు. రోడ్డు మీద నుండి మట్టి పోస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ లోయనంతా కూడా మళ్ళీ రోడ్డు హైట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇల్లు లేపుతున్నాడు. ఆ లోయగా లేదు, లోయను కూడా దేవుడు పైకి, నీ జీవితం కూడా అంతే. లోయలో ఉన్నావని నువ్వు అనుకోకు. దేవుడు నువ్వెక్కడున్నా కూడా తన చెయ్యిచ్చి నిన్ను పైకి లేపుతాడు. కానీ దేవునికి నువ్వు చెయ్యిచ్చి తిరక్కు. చాలామంది పెళ్ళైతే ఒక రకంగా ఉంటారు, పిల్లలు పుడితే ఒక రకంగా ఉంటారు, ఏదైనా జాబ్ వస్తే ఒక రకంగా ఉంటారు, మందిరానికి దూరంగా ఉంటారు, దేవుని సేవకులకు దూరంగా ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. దేవుడు కొంతమందికి ఏదన్నా ఎందుకు ఆలస్యం చేస్తాడంటే కొన్ని ఆలోచించి కూడా ఇస్తాడు. మీకు ఒకసారి కథ చెప్పాను అనుకుంటా, ఒక కుంటోడు కథ. 3 ఫ్రెండ్స్ ఉన్నారట. చాలా మంచిగా వాళ్ళ ప్రాణానికి ప్రాణంగా ఉండే ఫ్రెండ్స్ అట వాళ్ళు. అయితే ఏదో మధ్యలో వాడికి ఒక కాలు పడిపోయిందంట, కుంటోడైపోయాడు. వీళ్ళు బాగా ఈతకెళ్ళే వాళ్ళట, సహవాసంలో బాగుండేవాళ్ళంట. వాడికి ఒకటి కాలు మాత్రం దేవుడు తీసేసిండు, అంటే పీలగా అయిపోయింది అన్నట్టు. ఇక కుంటికాలు అయిపోయింది, కర్ర సంకనేసుకున్నాడు వాళ్ళ. అయితే ఆ 2 ఫ్రెండ్స్ కూడా బాగా బాధపడి వాడికి కాలు వచ్చే విధంగా ప్రార్థన చేశారట. అయితే వాడికి కాలు వచ్చేసిందంట. ఈతకి వెళ్ళిన తర్వాత ముందు వాడు దూకితే ఈ కుంటోడు తర్వాత దూకి వాడు మెడను నీళ్ళల్లో ముంచేవాడడం ఇట్లా. అట్లా ముంచడంలో, ఆ స్నేహంలో, ఆ సరదాలలో అందులో ఒకడు చనిపోయిండంట. చనిపోయిన తర్వాత ఆ 2వ ఫ్రెండు దేవుడిని అడిగాడట, ఏడ్చాడట. ఏంటి నాయనా, నువ్వు ఉన్నట్టుండి కుంటోడుగా నన్ను ఉంచలేదు, వాడిని పూర్తిగా చనిపోయాడంటే. మీరిద్దరు కలిసి కోరుకున్నారుగా కుంటోడికి కాలు రావాలని, అందుకే వాడు మిమ్మల్ని చంపిండు అన్నాడంట దేవుడు. దేవుడు ఉట్టిగా మొత్తాడు ఎవరినైనా. వాడు హానికరుడు, అందుకొరకే వాడికి ఆ ముళ్ళు పెట్టానంటే మీరేమో వాడికి కాలు కావాలని ప్రార్థన చేసి. కొంతమందికి దేవుడు ఎన్ని ప్రార్థనలు చేసినా విడుదల ఎందుకు ఇవ్వడు తెలుసా? దానివల్ల కొంత హాని కూడా ఉంటుందట. కాబట్టి దేవుని బిడ్డల సంఘంలో హానికరులు ఉండకూడదు. అంటే వాళ్ళు వచ్చి రాని సహవాసంలో ఉంటూ బయట అన్నీ కూడా సాడీలు చెప్తుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేని అన్నీ చెప్తూ ఉంటారు, ప్రతిదానికి కూడా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు. కాబట్టి సంఘములో కొంతమంది ప్రార్థనకి రారండి. ఆదివారం ఏదో విధంగా వస్తారు కానీ మిగతా సార్లు రారు చర్చికి, బైబిల్ చదవరు వాళ్ళు. నేను ఇంకొకటి దయతో చేతులెత్తి చెప్తున్నా, ఈ విషయంలో క్షమించండి. ఒక మాట నేను ముందే జ్ఞాపం చేయాలా, ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఏంటో తెలుసా? వారం మొత్తంలో మీరెవరైనా సరే ప్రార్థన లేకపోతే, మీకు వారం మొత్తంలో మీరు బైబిల్ తీసి బైబిల్ చదవకపోతే, వారం మొత్తంలో సేవకుడితో సహవాసం చేయకపోతే, మీకు ఒకవేళ జయబాబు పిలిచి పాట పాడమని ఇస్తే మీరు పాడొద్దు, కీర్తనలు చదవమని ఇస్తే మీరు చదవద్దు, చెప్పమని ఇస్తే మీరు చెప్పొద్దు, ఇంకా సాక్ష్యం కూడా చెప్పొద్దు. నేను ఈ వారము ఏ సహవాసంలో లేను, సారీ పాస్టర్ గారు అని చెప్పండి. ఎందుకంటే ముఖస్థుతి కొరకు ఆయన చెప్పింది మీరు చేస్తే దేవుడికి అది అయిష్టము. వారం మొత్తంలో ఎవరైనా ప్రార్థనలో లేకపోయినా, సంఘములో సహవాసంలో లేకపోయినా, వారం మొత్తంలో రెగ్యులర్గా బైబిల్ చదవకపోయినా అట్టి వారు దేవుని యొక్క పనిలో అర్హత ఉండకూడదు. నీకు నీవుగానే విరమించుకో. ఒకవేళ ఆయనకి తెలియక మా మోసే మంచోడు కదా మరి అనుకొని, ఆయన బులిబాబు గారు మంచోడు కదా అనుకొని నేను ఆయనకి ఏదో ఇద్దాము, లేకపోతే అన్న ఏమన్నా అనుకుంటాడేమోనని ఆయన అట్లా అనుకొని ఏదన్నా ఇస్తే, మీకు తెలుసు మీకు ప్రార్థన ఉందో లేదో, దేవుడితో సహవాసం ఉందో లేదో, బైబిల్ చదివేరో లేదో మీకు తెలుసు. కాబట్టి దయతో నేను చెప్తున్నా, మీరు డ్రాప్ అయిపోండి. ఓకే? అలానే మీరు కూడా
దేవునికి ఎన్ని గంటలు మీకు వర్క్ ఇచ్చాం? 6 అవర్స్. మీరు కూడా 6 అవర్స్ కనుక ఆ డేలో వర్క్ చేయకపోతే ఆ రోజు మీరు చర్చిలో షేర్ చేయడానికి అవకాశం లే. ఎంతమందికి ఇది ఇష్టంగా ఉంది? కారణం ఏంటో తెలుసా? ఎవరి భయం లేకుండా, దేవుని భయం లేకుండా నిరభ్యంతరంగా నేను వచ్చి పాట పాడుతాను. ఏడేడో తిరిగి వస్తా, వారం మొత్తంలో ఏ సహవాసం ఉండదో నేను పాట పాడతాడా. దయతో మీరు ఈ విషయంలో మీకు మీరుగానే డ్రాప్ అయిపోండి. ఓకే, సరే. మన జీవితాలు లోయలుగా ఉండకూడదనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనందరి జీవితాలు దేవుడు లోయలో నుండి కొండలోనికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిది గాఢాంధకారపు లోయ. రెండవది హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదువుకుందాం. నేను అందుకే ఎక్కువ ఫాస్ట్గా నేను చెప్పేస్తలే, ముగిస్తా. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదువుకుందాం. సారీ హోషేయ 2:14 నుండి 17. ఆకర్షించి అరణ్యములోని కొనిపోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడుదును. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవత పేర్లను జ్ఞాపకము తెచ్చుకొనకుండాను దాని నోట రాకుండాను నేను చేస్తా. దేవునికి స్తోత్రం. దాని నోట దేవుడు ఏం చేయబోతున్నాడు? అకోరు లోయ అంటే శ్రమగల లోయ నుండి అక్కడ రాయబడింది నిరీక్షణ కలిగిన లోయగా మార్చబోతున్నాడు. అందులో శ్రమ ఉంది. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని శ్రమ, దాన్ని ఒక లోయగా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఆ లోయను చూడండి, ఇక నుండి దాన్ని నిరీక్షణ ద్వారముగా చేసేదను. నిరీక్షణ ద్వారముగా చేస్తా నేను. నీకు ఇంకా నిరీక్షణ లేదేమో, ఇంకా నేను కనిపెట్టలేనండి, ఇంకా నేను ఎదురు చూడలేనండి అని అనుకుంటున్నావేమో కొన్ని పరిస్థితుల్లో. కొన్నిసార్లు ఇంకా మాట ఎత్తకండి అని అనుకుంటున్నావేమో. అట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వాక్యం తాకినప్పుడు బాధపడుతున్నావేమో. దేవుడు అనుకుంటున్నాడు ఈరోజు, నీ అకోరు లోయ అంటే శ్రమ కలిగినటువంటి లోయను నేను నిరీక్షణ లోయగా నేను చేస్తూ ఉన్నాను. నిరీక్షణ లోయగా నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అంటాడు నిన్ను ఓడిపోనీయకుండా ఉండాలని. నీవు ఓడిపోయినా నీ గతము కంటే నువ్వు గెలవాల్సినటువంటి భవిష్యత్తు చాలా ఉంది. దేవునికి స్తోత్రం. నీవు ఓడిపోయిన సంవత్సరాలు, ఓడిపోయిన దినముల కంటే ఇప్పుడు నువ్వు గెలవబోతున్న భవిష్యత్తే నీకట చాలా ఉందంట. నీ భవిష్యత్ అంతా గెలుపులోనే, విజయములోనే తప్ప మరలా అపజయం అనేది రాని సంవత్సరాలు నీ ముందున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నాకు 40 ఏళ్ళు వచ్చాయి, నాకు 50 ఏళ్ళు వచ్చాయి, నాకు గెలుపు అంటే ఏందో తెలియదు, ఆశీర్వాదం అంటే తెలీదు, అభివృద్ధి అంటే తెలీదు. నేను ఓడిపోయిన సంవత్సరాలు ఇట్లున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కదూ. అయితే నీ ఓటమి కంటే నీ గెలుపు సంవత్సరాలే నీ ముందు ఎక్కువ చేయబోతున్నాడు నీ దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీ ముందుంట నీ గెలిపే నీ భవిష్యత్తుగా చాలా ఉన్నట్టుగా దేవుడు నిన్ను గెలుపు కోసమై నిన్ను నడిపించబోతున్నాడు. గెలుపు నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మూడవది చూద్దాము.
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఇరవయవ అధ్యాయము 26వ వచనం. ఏంటంట బెరాకా లోయ అంటే అక్కడ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి ఏమొచ్చిందంట? బెరాకా లోయ అంటే స్తుతి ఆశీర్వాదము లోయ. దేవుడికి ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు వినపడుతున్నాయో, ఇంట్లో వినపడినా మందిరములో వినపడినా దాన్ని దేవుడు బెరాకా లోయగా మార్చబోతున్నాడు. అక్కడ వారు కూడి, లోయలో కూడి అంటే లోయ జీవితంలో కూడా కూడుకోవాలా. కొంతమంది కూడుకోరండి. నష్టాలు జరిగినప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు కూడుకోరు. వ్యతిరేకంగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు. ఒకవేళ నేను మంచి కొరకు అమ్మ చర్చికి పోదామరా అంటే నువ్వు హేళన చేస్తావు అని అనుకుంటావు. ఎందుకంటే నువ్వు అట్లా కష్టాల్లో ఉన్నావు. అట్లాంటి లోయలో కూడా కూడుకుంటేనంట ఆ లోయని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వాదపు లోయగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదపు లోయగా మార్చబోతున్నాడు. ఉందిలే దీవెన ఎందుక వేదన. ఏంటట? ఉందిలే దీవెన ఎందుక వేదన. నీకు ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. 3 లోయలు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. 3వ లోయ బెరాకా లోయ. అక్కడ నీకు ఏముందో తెలుసా? ఆ లోయలో లోయ కనపడడం కాదు. ఎందుకంటే మారేడు మిల్లు అంటాం, అంతా కూడా ఘాట్ రోడ్ అంటాం. ఘాట్ రోడ్ అంటే ఏంది? లోయలు ఉన్నట్టుగా. అరకు లోయ పోతాం, అరకు లోయ అంటే ఏంది? అంత ఘాట్ రోడ్డే. ఏమున్నాయి? లోయలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంకా ఎన్ని గుట్టలు ఇట్లా ఎక్కడం పోతూనే ఉన్నాం పైకి. అరకు వెళ్ళినప్పుడు ఇట్లా ఈ గుట్ట మీద నుండి చూస్తే అక్కడ ఇలా కనపడతాయి కింద వెహికల్స్, ఆ రోడ్లు ఇలా వస్తూ ఉంటాయి. చూడడానికి ఎంత బాగుంటుందో. అయితే ఆ లోయలో పైనుండి చూస్తున్నప్పుడు నేను ఒక గుర్రం మీద కూడా అక్కడ కూర్చొని ఫోటో దిగ పైకి వెళ్ళిన తర్వాత కిందికి చూడడం, వామ్మో ఇదేదన్నా కొంచెం స్లిప్ అయిందా? దేవుడు అంటున్నాడు, నువ్వు లోయలో ఉన్నావు కదా. అంటే ఇక నాకు ఇంతకు తప్ప ఎదుగుదల ఉండదేమో, ఇంతకు మించి అభివృద్ధి ఉండదేమో. ఎన్ని అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పగలను ప్రియులారా దేవుడు చేసాయి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ లోయ అని అనిపిస్తుందో నీ జీవితంలో, ఏ పరిస్థితుల్లో లోయ అనిపిస్తుందో, దేవుడు నిన్ను ఆశీర్వాదం దగ్గరికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి మీ మాటల్లో గద్దింపు రావాలా. ఉచ్చరించేటప్పుడే నీ మాటల్లో దైవికమైనటువంటి శక్తి అలా రిలీజ్ అవుతూ రావాలా. దేవుడు నిన్ను మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి ఇస్తున్నాడు. ఆ శక్తిని వాడినప్పుడే అపవాది ఆ గద్దింపునకు ఏమన్నాడు? అపవాదిని ఎదిరించండి అంటే ఎలా అంటాం? కుక్క అని అంటే పోతే ఎదిరించేటప్పుడు ఎలా ఎదిరిస్తావు చెప్పండి? ఆ యొక్క ఆ మాటే కొంచెం గట్టిగా వస్తుంది కదా, అలా ఉండాలట. లోయలో ఉండి కూడా, కొన ఊపిరిలో ఉండి కూడా దేవుణ్ణి నువ్వు అక్కడ స్తుతిస్తే నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అందనంత దూరం ఉంది కాదు. ఆశీర్వాదం అంటే నిన్ను హేళన చేసే విధంగా ఉంది కాదు. ఆశీర్వాదం అంటే నువ్వు నమ్మలేని నిజంగా ఉంది కాదు. ఆశీర్వాదం అంటే మేము అంత అదృష్టవంతులం కాదనుకుంటున్నావు కాదు. ఆశీర్వాదం అంటే మాకు ఆ భాగ్యమా అనుకుంటున్నావు కాదు. ఆశీర్వాదం అంటే మాకు అంత అదృష్టం ఉందా అనుకుంటున్నావు కాదు. అదే వస్తుంది ఇప్పుడు. ఆ అదృష్టమే నీ ఇంటికి వస్తూ ఉంది ఈరోజు.
ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అటువంటి లోయలో ఉన్నారో, ఎటువంటి దిగువ జీవితంలో ఉన్నారో, హేళనకరమైనటువంటి జీవితంలో ఉన్నారో, అపహాస్యము చేయబడుతున్న జీవితంలో ఉన్నారో, నీ భర్త తాగుతున్నాడని ఇతరులు హేళన చేస్తున్నారేమో, నీ భార్య మంచిది కాదని హేళన చేస్తున్నారేమో, నీ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని హేళన చేస్తున్నారేమో, నీ పరిస్థితులు బాగలేవని చిన్నచూపు చూస్తున్నారేమో, ఇలాంటి ఎన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో అవన్నీ కూడా నా దేవుడు చూస్తూ ఇవాళ మాట్లాడుతున్నాడు. అటువంటి లోయల జీవితాల నుండి నిన్ను కొండల జీవితాలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. అటువంటి లోయల జీవితాల నుండి నిన్ను పైకి ఎక్కించే జీవితంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. యేసు నామములో ఈ మాటలు ఫలించునుగాక. ఏముందండి, డబ్బులు వస్తున్నాయంటే వస్తున్నాయి, అన్ని రోగాలకే పోతున్నాయి. మేమెవరికి చెప్పుకోవాలా? పాస్టర్ గారికి పొద్దున్న లేతే మా మీదనే. రకరకాలుగా మనిషి మనస్సుల్లో లోయలు 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 తిరుగుతూ ఉన్నాయి. మై చిల్డ్రన్స్, నా పిల్లలారా, దేవుడు అంటున్నాడు, మీకు ఏది నేను తక్కువ చేయను. ఈవెన్ బెగ్గర్ ఆల్సో, అడుక్కునేవాడు కూడా తన బిడ్డకు ఎక్కడైనా అడిగి ఒక 2 ఇడ్లీ అడిగి పెట్టిస్తారు. పిల్లని చూపించి ఇదిగో పిల్లయ్యా అని 10 రూపాయలు అడిగి ఎక్కడో ఏదో బుక్కెడు అన్నం అడిగి పెట్టిస్తారు పిల్లల కోసం. నా దేవుడు ఎంత శ్రేష్ఠుడో తెలుసా? తన బిడ్డలు భిక్షమెత్తడానికి ఆయన ఇష్టపడని దేవుడు. హల్లెలూయా. నన్ను ఒక మాట చదవనిస్తారా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు కృంగిపోతూ ఈ మాటల్ని తలంచుకుంటూ బాగా నువ్వు నీరసమైపోతున్నావు, రోగిష్టివైపోతున్నావు, బాగా ఆలోచనలో పడిపోతున్నావు, జీవితంలో సమాధానం కోల్పోతున్నావు, పరిస్థితులను చూసి భయపడిపోతున్నావు. నీ దేవుడు నీకు ఏమి చేయాలో చేయడానికి ఆయన ముందుకు రాబోతా ఉన్నాడు. నీకు ఆ లోయ అనే మాట నువ్వు వినకూడదుగా. ఎవరు కూడా ఈ సంఘంలో అలా వినటానికి వీల్లేదుగా. ఇంతవరకు ఒకవేళ నీకు మార్పు లేకనో, నువ్వు మార్చుకోకనో, నీ పద్ధతిలో మార్పు రాకనో, నీ మాట విధానంలో మార్పు రాకనో, నీ ప్రార్థన ఫలించక నువ్వు అలా ఉన్నవేమో. కానీ ఈరోజు విన్న తర్వాత నువ్వు నీ జీవితంలో ఒక మార్పుని తెచ్చుకుంటే దేవుడు చేసే పనుల్లో కూడా గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు. మనిషికి గద్దింపు అవసరం, బట్టకి జాడింపు అవసరం, పప్పుకు తాలింపు అవసరం. కాబట్టి గద్దింపు మనిషికి ఉండాలి, విశ్వాసికి. నా సంగమా, ఈరోజు దేవుడు నీకెందుకు ఇంత ప్రయాసపడి మాటలు ఎంతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు ఒక సేవకులు వస్తున్నారంటే సేమ్ సంఘమే ఏమన్నా 1000 మంది వచ్చారా? అయినా మనమందరం ఒక సహవాస భోజనం చేయాలని దానికి ఎంతో ఖర్చు, సేవకుడికి కానుక ఇవ్వాలని దానికి ఎంతో ఖర్చు, ఎన్నో రకాలుగా మీరు ఆలోచన చేసి ప్రార్థన చేసి శరీరాన్ని నలగొట్టుకొని ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టిన మీరు ఒట్టి చేతులతో దేవుడు మిమ్మల్ని పంపిస్తాడా? మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. నేను చెప్పేది ఒక రకంగా, మీరు ఉండేది ఒక రకంగా ఉంటే మన ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఫెయిల్యూర్ అవుద్ది. ఎవరికి ఎవరం గొప్పలం కాదు. యేసుప్రభు వారు అంటారు, నీకు గొప్ప కావాలని ఉందా? చర్చిలో నువ్వు పెద్దోడిగా కనపడాలని ఉందా? అయితే నువ్వు దాసుడిగా మారన్నాడు. అవునా కదా? ఎవరం కాదు. ఇక్కడ అందరము ఆయన పని కొరకున్నటువంటి వారమే. నీవు ఎన్ని విషయాలలో ఎంత తగ్గించుకుంటావో దేవుడు నువ్వు అనుకున్న దానికంటే అన్ని విషయాల్లో రెట్టింపు హెచ్చింపిస్తాడు నీకు. నేను ఎవరికేం చెప్పలే, నేను పెద్ద పాస్టర్ గారిని అది ఇదని. మొన్న ఖమ్మంలో ఒక మ్యారేజ్కి వెళ్తే ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారికి పరిచయం చేస్తూ అంటున్నారు, ఈయనకి 120 సంఘాలు ఉన్నాయి, ఈయన ఎంతమంది సేవకులను చేశాడు, ఇలాంటి వాడు. అంటే ఆయన నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నాడు. అంటే ఆయన గొప్పలు చెప్తున్నాడేమో, ఈయనకి ఏమి లేదు అన్నట్టుగా చూశాడు ఆయన. ఎందుకంటే ఆయన కారు వేసుకో, వాళ్ళ పరిస్థితులు అట్లున్నాయి. మనకు అన్నీ ఉంటేనే సంఘాలు ఉన్నట్ట. దేవుడు ఏమన్నాడు ఇందాక, ఇర్మియా 3:15లో, నేను ఎవరిని పంపిస్తున్నా?
నాకిష్టమైన సేవకులు. కాబట్టి బైబిల్ చక్కగా చదవండి. మనసులో ఒక ఆలోచన చేసి గొల్యాతుని ఏం చేశారు? చంపేశాడు దావీదు గొల్యాతుని చంపేంత యుద్ధశాలి కాదు, పర్సనాలిటీ లేడు, ఆయుధాలు కూడా లేవు. యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏదీ లేదు ఆయన దగ్గర. ఆయన నా దేవుడైన యెహోవా పేరిట నేను వస్తున్నాను అంతే. ఆయన పేరు తప్ప వేరే ఏది లేదు దావీదు దగ్గర. అంత యుద్ధాయుధములు ధరించిన గొల్యాతు దావీదు చేతిలో ఏమైపోయాడు? చనిపోయాడు. ఈరోజు నీ చేతిలో ఏమి లేదు, యు ఆర్ నథింగ్. నీ చేతిలో ఏమి లేదు, 2 అంచుల ఖడ్గము మాత్రం ఉంది. ఏమి లేదు. ఏముంది మరి? 2 అంచుల వాక్యం అనే ఖడ్గం ఉంది, అంతే చాలు. నిన్ను ఓడిపోనీయడు దేవుడు. చెప్పండి, ఓడిపోనయ్యా. చెప్పండి అందరూ. మంచిగా పాడండి. పాడండి పల్లవి. పిల్లగాళ్ళు ఏ తర్వాత ఏంటంటే బి ఏ అని అందరూ అనుకుంటారు చూడు, ఆ టైప్లో ఉంది. ఏకస్వరము రావాలా? చెప్పండి ఇప్పుడు. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిడికిలి బిగించి చెప్పండి. ఇందాక మనం కీర్తన 6:9, ఇవాళ ఏ తారీఖు? 9వ తారీఖు. అందుకే 9వ వచనములో మనం ఆ మాట చూసాం. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా విజ్ఞాపన ఆలకించాడు. కాబట్టి ఆకస్మికంగా నా శత్రువు ఇప్పుడు సిగ్గుపడేనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు పిడికిలి బిగించి చెప్పండి. నేను గట్టిగా రోషముతో కసితో చెప్పండి, నేను ఓడిపోనయ్యా అని చెప్పుతూ పడండి గట్టిగా. ఏది ఎత్తండి, పిడికిలు ఎత్తండి అందరూ. మీరు కూడా ఎస్ వాళ్ళు ఉండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను హల్లెలూయా. హల్లెలూయా. మీకు భోజనం బంద్. 1 అయింది. మీరు ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయండి. మీకు స్వరాలు రావట్లే. నేను అన్నంతగా మీరనండి. ఆ స్వరం ఎలా ఉంటుందో, ఎన్ని బీటలు బారాల మళ్ళీ మనం పనులు మొదలయ్యాల. చెప్పండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం అంటాను, హల్లెలూయా అని ఏకకంఠంగా చెప్పండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా అంటే ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే కలుగునుగాక అని అన్నట్టు ఆ పదాలు అందులో వస్తాయి. చదవండి. 19వ అధ్యాయము పైన ఉంది అయ్యగారు, 2వ వచనం దగ్గర నుండి చదవండి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక అంటే కిందేముంది? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం గట్టిగా. మళ్ళీ అంటే ఏంటి? ఇప్పుడు ఏం జరిగింది? రక్షణ, మహిమ, ప్రభావములు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు క్లాప్స్ కొట్టి చెప్పండి హల్లెలూయా. అయానులోయ అయిపోయిందండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుండి 26 చదువుకోలేకపోతున్నాడు. ఎగ్జాంపుల్, జాయిబాబు ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు జాయిబాబు, కానీ నాకు అంత ప్రార్థన లేదు, అంత విశ్వాసం లేదు. నేను ఆయన ఫ్రెండ్ని, కానీ నన్ను ఎదిరించలేకపోతున్నాను. ఆయన తప్పే చేస్తాడు, నేను అబద్ధమే చేస్తాడు, ఏదైతే అదే రూట్ నడుస్తున్నాడు ఆయన. తూ అంటే అట్లా. అయితే ఆయనను ఆత్మీకంగా ఎదగకుండా చేసేది, ఆయనకు దూరం అయితే తప్ప ఆయన ఆత్మీకంగా ఎదగలేడు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే చూశాడు. ఉజ్జియా వెళ్ళిపోయిన వెంటనే యెషయా దేవుణ్ణి చూడడం మొదలేసి పెద్ద ప్రవక్త అంటారు యెషయాని, గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. అందుకే అన్నాడు యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదాలు, పొద్దున్న లేతే బూతులు, శాపాలు, మంది మాటలని, మందిని శపించి దూషించి పలు రకాలుగా మాట్లాడే నాకా ఈ దర్శనం, ఆ భాగ్యము అని ఆయన దేవుణ్ణి అడిగాడు. లేదు యెషయా, నువ్వు పాపాత్ముడువైనా, అబద్ధికుడువైనా, అపవిత్రమైన బూతులు మాట్లాడివైనా సరే నిన్ను మార్చుకొని నా సాధనంగా వాడుకుంటా. దేవునికి స్తోత్రం. ఇవాళ నువ్వు బూతులు మాట్లాడే మనిషిగా ఉన్నా, శాపవచనాలు మాట్లాడే మనిషిగా ఉన్నా, లోక సంబంధమైన మాటలు మాట్లాడే మనిషిగా ఉన్నా, పొద్దున్న లేతే అబద్ధాలాడే మనిషిగా ఉన్నా, నీ మనసు దేవుడికి అవసరం. అవన్నీ నీలో నుండి దేవుడు తీసేస్తాడు, కడిగేస్తాడు, నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెడతాడు. అట్టి దేవుని కృప మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆకాను అనేవాడు మనతో సహవాసం ఉండడానికి వీలు లేదు. వాడిని రాళ్లతో కొట్టి చంపాలా. నువ్వు బాగుపడాలంటే, నువ్వు నిలబడాలంటే, చాలామంది సేవకుని సలహాలు తీసుకోరు, ఎక్కడో తీసుకొని వచ్చి మనకి చెప్తారు, లేదండి మీరు అన్నది కూడా బాగానే ఉంటుంది కానీ ఆ తారీఖు అయితేనే బాగేమో. మళ్ళీ చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మరి ఎప్పుడు అనుకుందాం, మరి డేట్ ఎప్పుడు పెడదాం అని అంటారు. ఏమో అమ్మ మీరే ఇంటికాడ అనుకొని చెప్పండి అంటే, వీళ్ళు ఆల్రెడీ ముందు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు అనుకుంటారు, మన దగ్గరకు వచ్చి మనం ఏమంటామా అని అంటారు. సరే మనం అంటాం 20వ తారీఖు అన్నాం, 22 అయితే బాగోదా అని అడుగుతారు. మరి 22 అయితే బాగోదా అని, కానీ మమ్మల్ని వచ్చి ఏ డేట్ అని ఎందుకు అడగాల కదా. మేమిద్దరం ఒకటి అనుకున్నాం పాస్టర్ గారు, ఇది బాగుంటుందా అని అంటాం మంచిది, కానీ అబద్ధాలు చెప్పొద్దు. ముందు నువ్వు ఫిక్స్ అవుతావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ముఖస్థితి కొరకు అడుగుతుంటావు. అది నేను చెప్పేది. చిన్నదే పెద్ద బ్లెస్సింగ్ని పోగొట్టుద్ది. బైబిల్లో యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ఈ కొంచెములో నమ్మకం ఉన్న వాడిని నేను అనేకమైన వాటి మీద నేను నియమించబోతున్నాను. నీకు అసలు మొదటికే మోక్షం లేదు, డేటు దగ్గరే అబద్ధం ఆడితే నీకు అద్భుతం ఏం చేస్తాడు దేవుడు? నిజమా కాదా? చాలా జాగ్రత్త క్రైస్తవ జీవితం. చాలామంది ప్రతి విషయానికి సొంత నిర్ణయాలు తీసుకొని, నేను చాలామంది అంటాను, మీరు మీ నోటి నుండి వచ్చే వరకు మేమేం చేయమండి అంటారు. అన్నీ వాళ్ళ నోటి నుండి వచ్చినాకనే మేము చేస్తాం. అంతేనా? మీరు వింటారా? కాబట్టి ఆకానుని మనతో సహవాసంలో ఉంటే మనకు చాలా ఆత్మీయ నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇజ్రాయేలీలు ఆయన్ని తీసుకెళ్ళి అకోరు లోయలో పెట్టి రాళ్ళతో కొట్టి చంపేసేసారు.
నీ జీవితంలో నీకు దేవుడికి అయిష్టమైన దాన్ని ఏం చేయాలా? కొత్త నిబంధనలు అంటాడు, చంపివేయండి, వాటిని చంపివేయాలా దేవునికి ఇష్టంగానే. నీ కోరికలు, నీ ఆలోచనలు. చాలామంది దైవికంగానే ఉన్నామనుకుంటాం, కొంతమంది అనుమానిస్తుంటారు. ఇందాక నేను చెప్పాను కదా, అనుమానం ఉండే వాళ్ళు కూడా ఉంటారు అని. 3 రకాల ప్రజలు ఉంటారని: అసూయ, అహంకారం, అనుమానం. ఈ ముగ్గురు ఉంటే సంఘం దరిద్రం కాకపోతే ధన్యులు అవుతారా? ఎందుకు వస్తాయి అనుమానాలు మనకు? మళ్ళీ వాళ్ళు మంచి పాటలు పాడతారు. ఎందుకు వస్తాయి అనుమానాలు మీకు? వాళ్ళు మంచి బైబిల్ చదువుతారు. ఎందుకు వస్తాయి అనుమానాలు మీకు? వాళ్ళు మంచిగా పరిచర్య చేస్తారు. ఇంకా అలాంటిది దేవుడికి అవసరమా? కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుడు అకోరు లోయ నుండి దేవుడు నీకు విడుదల లోయగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. భయము నుండి, బాధల్లో నుండి దేవుడు నీకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. ఏ యొక్క లోయలో నువ్వు భయపడుతున్నావో, బాధపడుతున్నావో, కృంగిపోతున్నావో, దేవుడు ఆ లోయను నిన్ను కొండగా మార్చబోతా ఉన్నాడు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 7వ లోయ చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 26:17. ఎక్కడట? గెరారు లోయలో గుడారము వేసుకొని పూడ్చివేశారు. ఏంటట? దేవుడు ఇక్కడ చూడండి, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడట. ఎక్కడ? గెరారు లోయలో. ఈ గెరారు లోయలో ఏం జరుగుతుందంటే 12వ వచనం చదువుకుందాం. ఏంటట? 100 ఫలం పొందేటటువంటి లోయ ఇది. ఎక్కడ గుడారం వేసుకున్నాడు? ఎక్కడ దేవుడి అభివృద్ధి ఉందో, దేవుడి ఆశీర్వాదం ఉందో అక్కడ గుడారం వేసుకున్నాడు. అబద్ధాల దగ్గర గుడారాలు వేసుకుంటారు చాలామంది. వాళ్ళ ఇంటికే ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే నా దగ్గరకు వస్తే అబద్ధాలు ఎక్కువ చెప్తాను, లేనిపోని మాటలు ఎక్కువ చెప్తాను, మోసకరమైన మాటలు చెప్తాను. అక్కడక్కడ జరిగే మాటలన్నీ నాకే ముందు తెలుస్తాయి కాబట్టి నేను అవే చెప్తాను. కాబట్టి నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. నువ్వు పోయిన తర్వాత నువ్వు వచ్చేసి అబ్బా భలే పాస్టర్ గారి అయితే భలే మాటలు చెప్తాడు, ఈ అక్క అయితే భలే మాటలు చెప్పుద్ది అని వాళ్ళే మాట్లాడుకుంటారండి. ఇంకోటి నేను చెప్పనా, నా ఫోను పొద్దున్న లేస్తే మోషే గారితో లేకపోతే బుల్లిబాబుతో ఫోన్ చేసి అన్నాను అనుకోండి, ఇక నాకు మిగతా ఆ నరేష్ అవసరం లేదా కదా? దేవుని బిడ్డ. కొంతమందికి 2-3 ఫ్రెండ్స్ ఉంటారు సంఘంలో. ఆ 2 అక్కలకే నేను ఫోన్ చేస్తాను, ఇంకొక అక్కకి చేయను నేను. ఆ అక్కకి ఇక్కడికి వచ్చేటట్టుగా అక్క అబ్బా నువ్వు రాకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది అక్క, నువ్వు 2 వారాలు కనపడకపోతే ఎట్లా ఉంది అక్క అంటది. ఆ అక్క 2 వారాలు రాకపోతే మాట్లాడినావా? మరి గడప దగ్గరకు వస్తే ఒక ప్రేమ, గడప దాటితే ఒక ప్రేమ, ఫోన్లో ఒక ప్రేమ, కనబడితే ఒక ప్రేమ. నీ గుడారాలు ఎక్కడ ఉంటున్నాయి? చాలామంది వ్యక్తిగతంగా మార్చుకోలేపు. అందుకే ఉపవాసాలు ఈసారి 7 రకాలు చెప్పింది నేను. అందుకే ఏం చెప్పా? 7 రకాల ఉపవాసాలు చెప్పింది. అందుకే అది చేస్తే చాలు, కొండ మీద కోతిని కూడా దింపుతారంటారు చూసారా? అలా జరుగుతాయి రేపు మీకు జీవితంలో. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి మార్పు తెచ్చుకోవాలి మనం ముందు. ఇస్సాకు ఆ దేశంలో 100 అభివృద్ధి చెందాడు. నువ్వు కూడా అంతే. ఆ మాటలు ఈ మాటలు వినడం కాదు. దేవుడు నిన్ను లోయలోనే ఉంచి లోయ జీవితాన్ని కాదు, నిన్ను 100 ఆశీర్వదించే లోయగా మార్చబోతున్నాడు. నీ లోయలో ఏముంటాయట? 100 ఆశీర్వాదాలు ఉంటున్నాయి. కాబట్టి నువ్వు ఫలిస్తావట, 100 ఫలం పొందబోతున్నావు. నీవు కష్టపడింది ఎక్కడికి పోదు, దేవుడికి చేసింది ఎక్కడికి పోదు, దేవుడి కొరకు ఖర్చు పెట్టింది ఎక్కడికి పోదు, నువ్వు దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు. దేవుని నమ్ముకున్నందుకు నువ్వేమి చెడిపోవు. రేపు నీ జీవితము బాగుపడడానికి దేవుడు ఈ 7 మెట్లు గట్టిస్తున్నాడు. కాబట్టి నువ్వు 7వ మెట్టుకు వచ్చేసావు. ఇప్పుడు ఎక్కడున్నావు? 100 ఫలం పొందే లోయలో ఉన్నావు.
ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 30:18. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దాన్నంతటిని కూడా తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా ఒక్కసారి పళ్ళు కొరకండి, కసి తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకోబోతున్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను ఆ ప్రభాకర్ పద్మ దగ్గర ఒక 2 లక్షలు తీసుకున్నా. అవసరం బాగుంది, అడగకూడదు అనుకున్నా. వాము ఇది ఎప్పుడు అనుకొని మీరందరూ వెనక్కి చూస్తున్నారా? నేనేమన్నానంటే ఆమె కొన్ని మాయ మాటలు చెప్పా సిస్టర్, అంటే నా మాట కాదని లేక. అయితే ఆమె వేరే వాళ్ళకి ఇచ్చుకున్న పాపం నెలకి 4,000 వడ్డీ వచ్చేది. ఉండి నాకు ఇచ్చే నా పరిస్థితి తెలుసు కూడా. దేవుని బిడ్డలారా ఒక్కసారి గమనించండి. ఇలాంటి జరిగి ఆర్థికమైనటువంటి నష్టాలు, ఇంకా ఎన్నో రకాల నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే ఆ 2 లక్షల్ని 10 లక్షలకో 8 లక్షలకో కోర్టుకు వేసుకుంటూ ఉంటారు, ఎంతో కొంత రాకపోద్దా అని. అవునా కదా? బాగా గమనించాలా. ఇవాళ మనకున్నటువంటి జడ్జిమెంట్, మన సర్వాధికారి అయినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనకు ఒక న్యాయం చేయబోతున్నాడు. నువ్వు ఇంతవరకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎన్ని విధాలుగా నష్టపోయావో దేవుడు దాన్ని విత్ ఇంట్రెస్ట్, ఏంటట, వడ్డీతో నీకు తిరిగి తీసుకురాబోతున్నాడు. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవుడు నేను నష్టపోయిన దాన్నంతటిని తిరిగి నేను తెచ్చుకోబోతున్నాను. ఏమేమి నష్టపోయావు, ఎంతెంత నష్టపోయావు, ఎక్కడెక్కడ నష్టపోయావు, ఏమి చేసి నువ్వు నష్టపోయావు, ఇంతవరకు నీ చేతుల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎంత ఉందో దేవుడు చూశాడు. దాన్ని ఏం చేస్తాడట? తీసుకుపోయిందంతా కూడా తీసుకొచ్చి ఆడబెట్టేస్తాడట, కక్కు అంటాడట. అంతే. ఎంత అద్భుతం కదా. ఆ మాట చూడండి. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దాన్ని అంతటిని దోచుకొని పోయాడు ఒక దుష్టుడు. రోగాలకి ఇంత ఖర్చు పెట్టావు, రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాస్టర్ గారు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ, వాళ్ళ అక్క తమ్ముడు మాట్లాడుకున్నారు. మరి ఏంటి హాస్పిటల్లో పడేసినాము, ఇట్లా సంగతి చూస్తే వెంటిలేషన్ మీద ఉంది, లక్షలు ఖర్చు అయ్యేటట్టున్నాయి, మనం మధ్యలో తీసుకొని రాలేం కదా అని అంటే, అప్పుడు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. పెట్టయితే పెట్టరా, దొరికినంత నీందేస్తా, దొరికినంత నూదే, మొత్తం లెక్కలు రాసుకుందాం, తర్వాత చూసుకుందాం. అంతేనా? ఇలా నీ రోగాన్ని బట్టి, అప్పులను బట్టి, ప్రతి పరిస్థితిలో అమాలేకీలు దోసుకొని పోయారు. నీ శరీరాన్ని దోచుకొని పోయారు, నీ ఆర్థికమైన విషయాల్లో దోచుకొని పోయారు, నీ పరిస్థితులన్నీ దోచబడ్డాయి కదా. ఎంత నష్టపోయావో దేవుడు చూశాడు, లెక్క రాశాడట మొత్తం. మనకైతే తెలియదు. అందుకే 7 గ్రంథాల పేరు చెప్పింది. ఒక గ్రంథంలో నువ్వు నష్టపోయిన అంతా కూడా రాస్తాడు. అన్ని లెక్కలేసి చూశాడు. ఈరోజు దేవుడు తన సేవకుని నిలబెట్టి మాట్లాడుతున్నాడు. మీ విషయంలో ఎంత నష్టపోయారో అవన్నీ తిరిగి వాడు తీసుకొని వచ్చి మళ్ళీ మందిరంలో పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతారా? యేసు నామములో ఆ మాట ఫలించునుగాక. యేసు నామములో ఆ మాట మీ కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. యేసు క్రీస్తు నామములో జరిగిన నష్టం తిరిగి నీ కష్టము ఫలించునుగాక. ఏమనిపిస్తుంది ఈ మాట చదివినాక? అమాలేకీలు దోచుకొని పోయిన దాన్నంతటిని, పోగొట్టుకున్న అంతటిని. మోషే మాత్రం ఆగట్లేదు. అయ్యో, ఏం పోగొట్టుకున్నాడో తెలియదు కానీ ఆగట్లేదు. అనలే, ఇబ్బందిగా ఉందే. ఓకే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం.
విలువ కంసాలి దానిని బంగారు రేకులతో పొలువు దాన్ని వెండి గొలుసు చేయను, విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. ఓకే ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే సరే. 41:18-19 అది కాదు, 41:18-19 చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. 18 అక్కడ ఉంది. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఊటలను ఉపగజేసేదను, అరణ్యము నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఎండినటువంటి నేలను ఇప్పుడు నీటి బుగ్గగా చేస్తాను. దేవునికి స్తోత్రం. కుటుంబ ఆశీర్వాద కూడికలో ఎండిపోయింది, ఏమీ లేదు, చేతిలో ఏమి లేదు పరిస్థితులు. జనులు దీన్ని చూసి దేవుడి హస్తము ఈ కార్యము చేసెను. చూసే వాళ్ళందరూ అనుకుంటారట, ఏమంటారట, దేవుడే ఈ పని చేశాడు, దేవుని యొక్క హస్తము ఈ పని చేసిందని, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లుగా. కొన్నిసార్లు అదేందో నాకు అర్థం కావట్లేదు, సరిగా క్లియర్గా లేదు అది అని అనుకుంటుంటాం కదా. అలా కదట, దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యం అంట స్పష్టంగా గ్రహింపునకు వస్తుందట చూసే వాళ్ళకి. అది అటువంటి కార్యం మీరు చూడబోతున్నారు. మంచిగా ఇప్పుడు మీకు ల్యాండ్ రేటు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఏది ఏమైనా మీరు మరలా November 21కి ఉపవాసము ముగించేటప్పటికి మీలో గొప్ప ఉజ్జీవం ఫైనాన్షియల్లో రావాలా, స్పిరిచువల్లో రావాలా, ఫిజికల్లో రావాలా, ఫ్యామిలీలో రావాలా, మీ యొక్క చిల్డ్రన్స్లో రావాలా, మీ హస్బెండ్లో రావాలా, మీ వైఫ్స్లో రావాలా, మన చర్చిలో రావాలా. దేవునికి స్తోత్రం. గొప్ప రివైవల్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది గ్రహించాలా చూసేవాళ్ళు. దేవుడి పని చేశాడు నిజమే. ఈ ప్రార్థన కూడికకు నేనెందుకు రాలేకపోయా, నేను మా అమ్మాయిని ఎందుకు తీసుకురాలేకపోయా, మా అబ్బాయిని ఎందుకు పిలవలేకపోయా, నా నోటితో చెప్పేది వేరు, వాడు చెవులతో వింటే వినేది వేరు. ఎంతో మిస్ అయ్యావని చెబుతూ ఉంటాం ఫోన్ చేసి, అబ్బా నువ్వు మిస్ అయ్యావు అంటావు. ఎందుకంటే వాక్యం చెప్పారు, అవి వస్తుంది లేరా, లైవ్లో వస్తుంది చూడవచ్చులే ఎక్కడ ఉంటే అని. నువ్వు ఇక్కడుండి వినే ఎఫెక్షన్ వేరు, నీ ఫోన్లో ఉండి వినే ఎఫెక్షన్ వేరు. మీరు ఇప్పుడు లైవ్లో ఎన్నో జూమ్ మీటింగులు వింటారు, ఆ ఉజ్జీవం వస్తుందా కదా. ఏదైనా చేతిలో బైబిల్ పట్టుకుంది వేరు, సెల్లో పట్టుకొని చదివేది వేరు. చేతిలో సెల్లులో పాటలు పాడేది వేరు, చేతిలో పాటల పుస్తకం బట్టి పాడేది వేరు. ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు చర్చిలో సెల్ ఫోన్లో పాటలు కానీ బైబిల్ కానీ చదవద్దు. మీరు కూడా పాట అందులోనే చదివారు. పాటలు ప్రతిదీ డైరీలో రాసుకోవాలి. చదవబడాలి. కాబట్టి దేవుడు చూడండి, మనము చక్కగా గ్రహించగలిగినట్లుగా స్పష్టంగా, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేయుచున్నాను. చెట్లు లేని మెట్టలు, చెట్లు లేకుండా ఉంటాయి కదా, అంటే అన్ని రాళ్ళు కుప్పలు కదా, పొదలతో ఉన్నటువంటి అక్కడ ఏం ఉంటాయట, నదులను పారజేస్తాడట దేవుడు. ఎండినటువంటి నేలను నీటి బుగ్గలుగా చేస్తాడట. అట్టి దేవుని మహాకృప మన కుటుంబాలలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ఎంతసేపు మూసుకుంటారు? కళ్ళు మూసుకోమంటే కళ్ళు ఏదైనా చదువుకోవచ్చు, కానీ కళ్ళు చదువుకునేది ఏముండదు. కళ్ళు నలుసుకోవడం తప్ప. ఓకే, కళ్ళు మూసుకున్నారా? ఒక్కసారి స్టార్టింగ్ నుండి మీరు ఏమి విన్నారో మనసులోకి తెచ్చుకోండి. ఇంకా ఒక్కసారి ఆ రీల్ మొత్తం కూడా మీ వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు